ఈ ఇయర్‌లో 2 టైమ్స్ పనసకాయ తీసుకొచ్చాము. కోసేసరికి అస్సల బాలేదు. ఇదొచ్చేసి థర్డ్ టైమ్ అనమాట. కానీ మాకు మాత్రం మంచి హోప్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది బాగా పండి స్మెల్ వస్తుంది. అప్పుడే కోసాము. అంతకు ముందు కోసినవి అయితే స్మెల్ రాకుండా కోసేసాం. పనసపండు ముగ్గిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది కదా! ఫస్ట్ టైం అయితే మేము కంగారుగా కోసేసాము స్మెల్ రాకుండానే. ఎప్పుడైనా సరే పనసకాయ జాక్ ఫ్రూట్ అనేది అది స్మెల్ వచ్చినప్పుడే కోసుకోవాలండి. ముగ్గు పైన మంచి వాసన వస్తుంది కదా! అప్పుడే కోసుకోవాలి. పనసకాయ స్మెల్ రాకుండా కోసుకుంటే అస్సలు బాగోదండి. మేము 2 టైమ్స్ కూడా అంతే కంగారుగా ఆతృతగా కోసేసాం. కానీ థర్డ్ టైం అలా చేయకూడదని మేము ఉంచేసాం. ఇది కొనుక్కొచ్చి అయితే 2 డేస్ అవుతుంది. చాలా మంచి స్మెల్ వచ్చిందండి. తర్వాత దీన్ని ఈ విధంగా మేము కోసి చూసేసరికి చాలా అంటే చాలా 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 బాగుంది. తొనలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ముందుగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వైట్‌గా కనిపిస్తుంది కదా! జిగురు అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. లేదంటే అది కడుక్కోవాలంటే చాలా కష్టం. అందుకే ముందుగా చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే కోసే చాకుకి కూడా ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత ఆ విధంగా తొనలైతే తీసుకోవాలి. చూసారు కదా! కట్ చేసినప్పుడు పైన లేయర్ ఉంటుంది కదా నిలువుగా, అది కూడా కట్ చేసామంటే ఈజీగా వస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో తొనలు వచ్చేసి. నేను కట్ చేస్తున్నాను కదా అది వచ్చేసి మీరు పర్ఫెక్ట్గా కట్ చేశారంటే తొనలు అనేవి తీసినప్పుడు మీకు ఇబ్బంది అనిపించదు. మేమైతే సక్సెస్ఫుల్గా తొనలన్నీ తీసేసామండి. మాకైతే కష్టం అనేది లేదు. ఎందుకంటే కాయ అనేది బాగా పండనిచ్చాం కదా! అందుకని చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. అంతే సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా పనసకాయ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. Please like, share, subscribe my channel. Bye.